విజయసాయిరెడ్డి విషయంలో తీవ్రంగా వివాదాస్పదమైన దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతిపై విచారణ పూర్తి అయింది. ఆమెను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలని ఉన్నతాధికారులు సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. వృత్తిపరంగా ఆమె తీవ్రమైన అవినీతికి పాల్పడడంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా చేశారు. అలాగే తనకు ఛాన్స్ ఉన్న చోట్లలో ఆలయ భూముల విషయంలో అవినీతికి పాల్పడ్డారు. ఈ వివరాలన్నీ ప్రభుత్వం మారిన తర్వాత బయటపడ్డాయి. ఆమె భర్త తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య బిడ్డ కన్నదని, దానికి విజయసాయిరెడ్డే కారణమని ఆరోపించడం సంచలనమైంది. ప్రభుత్వానికి తన భర్త మదన్ అని చెప్పి కాన్పు కోసం ఆసుపత్రిలో చేర్చినప్పుడు బిడ్డకు తండ్రిగా ఓ లాయర్ పేరుని చెప్పింది. కానీ భర్త మాత్రం ఆ బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రి అని DNA టెస్టులు చేయించాలని డిమాండ్ చేశారు. కానీ ఈ ఆరోపణల్ని విజయసాయిరెడ్డి తోసిపుచ్చారు. శాంతిని తాను ఓ కూతురుగా చూసి ఆదరించానని, సాయం చేశానని స్పష్టం చేశారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి సస్పెన్షన్లో ఉన్న శాంతి లైఫ్ స్టైల్ లగ్జరీగానే ఉంటుందని దేవాదాయ శాఖ వర్గాలు చెప్తున్నారు. ఆమెపై అన్ని అభియోగాలు నిరూపితం కావడంతో టెర్మినేట్ చేయాలని సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. నేడో రేపు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.